హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మన కుకింగ్ వీడియోలో రెసిపీ వచ్చేసి టుడే ములక్కాడ చిక్కుడుకాయ కోడిగుడ్డు మసాలా కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసుకుందాము. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ అనేది మనం ఫ్రై చేసుకుందాము. చాలామంది ఆయిల్లో ఎగ్ అనేది ఫ్రై చేయరు. తెలంగాణలో అయితే మేము కొంచెం కారం పసుపు వేసుకుని ఆయిల్ అయితే ఫ్రై చేస్తాము ఎగ్ అనేది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ అనేది వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. దాంతోపాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఆనియన్స్ సగం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఆనియన్స్ టమాటా ముక్కలు కూడా ఫైనల్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకుందాము. చిక్కుడుకాయలు అలాగే ములక్కాడ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ అలా మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా జీలకర్ర గసగసాలు మసాలా కావాల్సినవన్నీ ఒక పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కారం, రుచికి సరిపడే సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఎగ్స్ కూడా యాడ్ చేసుకుని మొత్తం ఉప్పు కారం పసుపు మసాలా వెజిటేబుల్స్ పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో మెల్లగా కలుపుకోండి. మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మన ఆయిల్ అనేది ఫ్రై చేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక మూత అయితే పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఆయిల్లో కుక్ చేసుకుందాము. చూసారు కదా మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఈ విధంగా వస్తే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది.
అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. చూసారు కదా, గ్రేవీగా మొత్తం కుక్ అయిపోయిందండి. ఈ ప్రాసెస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయండి. మంచిగా మెల్లగా కుక్ అవుతుంది. కలర్ఫుల్గా మంచి గ్రేవీతో టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. కర్రీ అయితే కలర్ఫుల్ టేస్టీగా కనిపిస్తుంది. ఈ కర్రీ అన్నిటిలోనే కొత్తిమీరే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి.